ప్రభువా నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే జరుగుగాక. ఆమె పేతురు గారు ఆయన చేసిన పొరపాటు ఏంటంటే యేసుని ఎరుగనని 3 సార్లు బొంకాడు. దానికి కూడా కారణం ఏంటంటే ఆ రాత్రి ప్రార్థన చేయమంటే పడుకున్నాడు. అదే శోధనకు కారణం. మీరు ప్రార్థన చేయకపోతేనే శోధనలు వస్తాయి. శోధనలు ఎప్పుడూ వస్తాయి, కానీ ఆ శోధనలో పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడం. పేతురు గారికి తర్వాత కూడా శోధన వచ్చింది. ఆ శోధన అతనికి గొప్ప సాక్ష్యంగా మారింది. 10 దినాలు అతడు ఆ మేడగదిలో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ శక్తిని ఆయన పొందుకోగలిగాడు. పొందుకున్న తర్వాత ఇప్పుడు ప్రజలందరూ ఏమన్నారంటే, అయ్యా వీళ్ళందరూ క్రొత్త మద్యం తాగినట్టున్నారు, అందుకని ఇలా భాషలు మాట్లాడుతున్నారు, ఏంటి గోళ అని అందరూ అంటుంటే మిగిలిన వాళ్ళందరూ అలా మౌనంగా ఉన్నారు. కానీ ఈ 120 మందిలో కూడా ఈయన ఒక్కడు లేచాడు. ఇలాగా లేచి నిలబడి ఇప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, అయ్యా వీళ్ళ క్రొత్త మద్యం తాగడం వల్ల ఇలా జరగలేదు, దేవుని వాగ్దానం నెరవేరింది. ఇదిగో అంచెదినములందు మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని యోవేలు ప్రవక్త ద్వారా ముందే చెప్పబడిన ఆ ప్రవచన నెరవేర్పు ఇప్పుడు మీరు చూస్తున్నారయ్యా అని చెప్పి, యవ్వనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, దాసుల మీద దాసురాండ్ర మీద కూడా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పారు కదా అని చెబుతూ, ఇదిగో మేము ప్రకటిస్తున్న యేసుని మీరు సిలువ వేశారయ్యా, కానీ దేవుడు ఆయన్ని లేపాడు అని చెప్పి దానికి మేము సాక్షులం. మేము చూసాం యేసు చనిపోవడం, మేము చూసాం యేసు సమాధి చేయబడ్డం, మేము చూసాం ఆ యేసు సమాధిని గెలిచి లేవడం. హల్లెలూయా. ఆ మాటలు చెబుతుంటే ఆ ప్రజల్లో ఒక కదలిక వచ్చేసిందండి. వాళ్ళు పొడవబడిపోయారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారా, ఇలారా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి? వెంటనే చెప్తున్నాడు, మీరు పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు మారు మనసు పొంది వాక్యానుసారంగా బాప్తీసం తీసుకోండి అని చెప్తే ఇంచుమించు 3,000 మంది కదిలించబడిపోయారు. హల్లెలూయా. 3,000 మంది బాప్తీసంలో సాక్ష్యం ఇవ్వగలిగారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ముందు ఏమండి ప్రార్థన లేదు, ఇప్పుడు 10 రోజులు ప్రార్థన ఉంది. ఒక రాత్రి ప్రార్థన చేయలేకపోయాడు ఆయన, ఇప్పుడు 10 రోజులు పగలు రాత్రి అలా ప్రార్థనలో ఉన్నాడు. అక్కడ ఒక అమ్మాయి ముందు నిలబడలేకపోయాడు, ఇక్కడ కొన్ని వేల మంది ముందు దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. మీకు చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా కానీ అయ్యా నా వల్ల కాదయ్యా, నీ బలం నాకు కావాలి, అయ్యా నా వల్ల కాదయ్యా ఒక్కడిగా నిలబడ్డాం, నీ సహాయం కావాలి, నాకు ధైర్యం చాలదయ్యా నీ ధైర్యం కావాలి, అయ్యా నా బలం చాలదయ్యా నీ బలం కావాలి, నేను ఒంటరిగా నిలబడలేనయ్యా నీ సహాయం నాకు కావాలి అని ఎప్పుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడతారో అప్పుడు దేవుని బలమంతా మీలో నుండి కార్యం చేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఈరోజు చెప్పే మాటలు ఒకటే, అయ్యా నా చిత్తం కాదు మీ చిత్తమే. సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఏదో ఒక శ్రేష్టమైన దీవెన మన కోసం సిద్ధం చేశాడు. ఏదో ఒక దాచి ఉంచిన దీవెన ఏదో మన కుటుంబాల మీదకి దేవుడు దయచేయబోతున్నాడు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.